ఇప్పుడు ఈ పిల్లల ఎదుగుదల అనేది పెద్ద టాస్క్ ఇప్పుడున్న లైఫ్. పేరెంట్స్ అనేది ఇద్దరు జాబ్కి వెళ్తారు, వాళ్ళ పిల్లల్ని ఏదో డే కేర్లో పడేస్తారు. సో దానివల్ల పిల్లలు అనేది పేరెంట్ అటాచ్మెంట్ తగ్గుతుంది. సో దాంట్లో వాళ్ళకు మంచి ఏదో చెడు ఏదో చెప్పలేకపోతారు. తర్వాత మిగతా సిచ్యువేషన్లో వాళ్ళని ఎప్పుడో ఒకసారి టచ్ అనేది ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళతో స్పెండ్ టైం. సో ఇది కూడా మైనస్ పాయింట్ అవుతుంది ఇప్పుడున్న పిల్లలు. వాళ్ళు ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తుంది, వాళ్ళు ఏదో తెలియని ఎలోన్లెస్ పెరుగుతుంది. దీనివల్ల పేరెంట్స్ నుంచి పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలు ఏదైతే అవి మిస్ అవుతుంది ఈ కాలక్రమంలో. సో కంపల్సరీ అది పేరెంట్స్ పిల్లలు ఏదైతే బాండింగ్ ఉందో అది కంపల్సరీ పెంచుకోవాలి. పేరెంట్స్ నుంచే మనకు పిల్లలకు కొన్ని లక్షణాలు అనేవి వస్తాయి, అది ఒకటి. తర్వాత వాళ్ళు తినే ఫుడ్లో మనం మంచి ఫుడ్ ఏదైతే వాళ్ళకి హెల్ప్ అవుతుందో, వాళ్ళ గ్రోత్కు ప్లస్ వాళ్ళ ఆలోచన విధానానికి వాళ్ళ ఎదుగుదలకు ఏదైతే ఉపయోగపడుతుందో అవి మాత్రమే మనం చూసుకోవాలి. జనరల్గా పిల్లల్లో వచ్చే డిసీజెస్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో ఈరోజు డాక్టర్ నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, చిన్న పిల్లల్లో ఎక్కువగా ఎలాంటి డిసీజెస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి? అవును, మనం రెగ్యులర్గా అందరు కంప్లీట్ చేసేది టాన్సిలైటిస్. బేసిక్గా వీళ్ళు ఎక్కువ మందిలో వస్తారు. పిల్లల్లో వీళ్ళు కోల్డ్ పదార్థాలు, తర్వాత ఎక్కువ ఐస్ క్రీమ్స్, కేకులు ఇవన్నీ తిన్నప్పుడు సరే ఇది మౌత్లో స్వెల్లింగ్ వస్తుంది, దీని ద్వారా ఫీవర్ వస్తుంది. తర్వాత పిల్లలు ఎక్కువ ఎదగలేకపోతారు, రిపీటెడ్గా వస్తుందని కంప్లైంట్ చేస్తారు. దీని బేసిక్ కారణం ఏంటంటే ఇది టాన్సిల్స్ గ్లాండ్స్ ఏవైతున్నాయో వాటికి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల అవి కొంచెం స్వెల్లింగ్ అవుతాయి. సో ఆ స్వెల్లింగ్ ఉండడం వల్ల పిల్లల్లో రిపీటెడ్గా ఫీవర్ రావడము, తర్వాత దానివల్ల పిల్లలు అనేది ఎదగకపోవడం అనేది జరుగుతుంది టాన్సిలైటిస్లో. ఇది ఒక 2-3 రోజులు యాంటీబయాటిక్ వేసిన ఫీవర్ సబ్సైడ్ కావడము, దాని లక్షణాలు పెయిన్, తర్వాత ఆ వాపు అట్లాంటివి తగ్గినా కానీ మళ్ళీ రిపీట్గా వస్తూనే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే ఫుడ్ చేంజ్ అవుతారో, లేకపోతే వీళ్ళకి ఎప్పుడైతే ఫీవర్స్ లాంటివి వస్తాయో మళ్ళీ ఇవి టాన్సిలైట్ అనేది రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రికరెంట్ కాకుండానే మనం హెల్ప్ అవుతుంది. ఈ రికరెంట్ కాకుండా మన హోమియోపతిలో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ రికరెన్స్ అనేది ఎందుకు వస్తుంది, ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఈ ఇమ్యూనిటీ పవర్ ఎంతవరకు స్టాండర్డ్ ఉంది ఒకటి పరిగణలోకి తీసుకుంటాం. రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఒకటి పరిగణలోకి తీసుకుంటాం. రిపీటెడ్గా ఈ టాన్సిలైటిస్ అనేది పిల్లలు ఏమన్నా ఇబ్బంది పడుతురా, తర్వాత ఫుడ్ చేంజెస్ ఏమన్నాయి, ఓన్లీ ఆ ఫుడ్ తిన్నప్పుడే వస్తుందా లేకపోతే కంటిన్యూగా ఉంటుందా ఆ స్వెల్లింగ్ ఆ వాప్ అనేది, అది కూడా పరిగణలోకి తీసుకుంటాం. తీసుకొని కంపల్సరీ టాన్సిలైటిస్ను మనం చూడొచ్చు. ఓకే, ఇంకోటి పిల్లల్లో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే హోమియోలో ఏమన్నాడు? ఈ రిపీటెడ్గా మనం ఇమ్యూనిటీ ఎప్పుడు తక్కువ అవుతుందో మనకు తెలుసు అంటే పిల్లల్లో రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఎదుగుదల 10 సంవత్సరాలు ఉండే వరకు కోల్డ్ కాఫ్ అంటారు, టాన్సిలైటిస్ అంటారు, తర్వాత ఎదుగుదల లేదు, ఫీవర్ వస్తుంది అంటారు. సో 10 డేస్కి ఒకసారి ఫీవర్ వస్తుంది, 1 మంత్కి ఒకసారి ఫీవర్ వస్తుంది, ఎన్ని టెస్టులు చేస్తే నార్మలే ఉంటుంది. ఓకేనా, మామూలు ఇన్ఫెక్షన్ రేంజెస్ పెరుగుతున్నాయి కానీ రిపీటెడ్గా వస్తుంది. ఇప్పుడు ఇలాంటి పిల్లల్లో మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు. సో దీనికి కంపల్సరీ మనం కొంచెము జాగ్రత్త తీసుకొని పిల్లల విషయంలో కొంచెము వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టుకొని మంచి హెల్దీ వెదర్లు కనుక పెంచి, సో వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పడుతుర్రు, వాళ్ళ నేచర్ ఏంది, వాళ్ళ యొక్క ఫ్యామిలీలో వాళ్ళ మదర్ యొక్క ఇబ్బందులు ఎట్లా ఉన్నవి, వాడు పుట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ. ఈ హోమియోపతిలో మనం ఏం చేస్తామంటే పిల్లల్లో జనరల్గా మనం కన్సిడర్ చేసుకునేది ప్రీవియస్ హిస్టరీ, ప్రజెంట్ హిస్టరీ, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ. ఓకే, సో అవి కూడా ఈ పిల్లలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ మేనరిక మేనరిక వివాహాలు జరిగే పిల్లల్లో అలాంటి ఫ్యామిలీస్ పుట్టిన పిల్లలు కొన్ని సపరేట్గా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే ఇవి జనరేషన్ టు జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్. అందుకని మేము హోమియోపతిలో ఏం చేస్తామంటే కంపల్సరీ ప్రీవియస్ హిస్టరీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, తర్వాత అట్లాంటి సిచ్యువేషన్లో మదర్ ఏమి ఇబ్బంది అయింది మదర్కు, అది కూడా పిల్లల్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా పరిగణలోకి తీసుకుంటాం మనం కంపల్సరీ. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏం లక్షణాలు ఉన్నాయి, రిపీటెడ్గా కోల్డ్ కాఫ్ తోటి ఇబ్బంది పడుతుండు, ఫీవర్ తోటి ఇబ్బంది పడుతుండు, ఎదుగుదల సరిగా లేదు, యాక్టివిటీ సరిగా లేదు, డల్గా లేదు. ఓకేనా, సో తర్వాత చెప్పిన పని కూడా సరిగా చేయట్లేదు, అటెన్షన్ సరిగా లేదు, ఇట్లాంటివి అనేది మనము చూస్తాం. ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. తర్వాత ఫ్యూచర్లో మనము రిపీట్ కాకుండా ఏం చేయగలగాలి ఈ కేసుకు ప్రివెన్షన్ అంటాం. ప్రివెన్షన్ అంటే ఇప్పుడు కనుక మనం ట్రీట్ చేసి మళ్ళీ వదిలిపెట్టొద్దు, మనం వదిలిపెడితే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. హోమియోపతిలో బ్యూటీ ఏంటి అంటే మనం ప్రివెన్షన్గా మన ఫ్యూచర్లో రిపీటెడ్ రాకుండా రికరెంట్ కాకుండా ఇది మనకు హెల్ప్ అవుతుంది. కంపల్సరీ మనం ఇచ్చే మెడిసిన్స్ ఇమ్యూనిటీ మీదనే పనిచేస్తాయి. పిల్లల్లో మనకు స్లోగా ఇంప్రూవ్మెంట్ వచ్చుకుంటూ కంపల్సరీ వాళ్ళ యాక్టివిటీ,
వాళ్ళ చేంజెస్, వాళ్ళ వెదర్ ఎక్స్పోజ్ అయినా, లేకపోతే ఇట్లాంటి పాండమిక్ సీజన్ వచ్చిన, అంటే కోవిడ్ లాంటి కంపల్సరీ వాళ్ళు ఎక్స్పోజ్ అయినా కానీ లక్షణాలు వచ్చినా కంపల్సరీ గెటన్ అవుతారు. మనం ఇచ్చే మెడిసిన్స్ ఇమ్యూనిటీ లెవెల్లో అంతగా పనిచేస్తాయి. కాబట్టి కంపల్సరీ పిల్లల్లో ఈ రికరెంట్ యాంటీబయాటిక్లు, ఈ పెయిన్ కిల్లర్లు వాడి సో ఇట్లాంటివి వాడకుండా మనం హోమియోపతి చూస్ కనుక చేసుకుంటే బెస్ట్ ఆప్షన్స్ ఉంటుంది. వాళ్ళ యాక్టివిటీస్ ఒకటే, వాళ్ళలో హెల్త్ ఒకటే కాదు, యాక్టివిటీస్లో కానీ, బ్రెయిన్ లెవెల్స్లో కానీ, మనకు మైండ్ లెవెల్లో కానీ కంపల్సరీ మంచి ఫలితాలు అనేవి మనం రాబట్టవచ్చు. ఇప్పుడు కొంతమంది బెడ్ వెయిటింగ్ చేస్తుంటారు. అవును, 12 ఏళ్ళు వచ్చినా కానీ బెడ్ వెయిట్ చేస్తుంటారు. అవును. సో రీజన్స్ ఏమి ఉండొచ్చు? కామన్గా ఈ పిల్లల్లో కొందరు సడన్గా భయపడడం కానీ, సో కొందరికి చిన్నప్పటి నుంచి అట్లాంటి అలవాటు ఉండడం కానీ, కొందరికి అలాంటి అవగాహన లేకపోవడం కానీ జరుగుతుంటుంది. దీనివల్ల బెడ్ వెయిటింగ్లో వాళ్ళు కొందరు పేరెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, కొందరు ఫైండ్ అవుట్ చేయకుండా దాని కారణం మీద వెతకకుండా దాన్ని లాంగ్ స్టాండ్ కొనసాగిస్తారు. ఇట్లాంటి టైంలో వాళ్ళకి ఎందుకు వస్తుంది అనేది కూడా మనము చూస్తాం. చూసిన దాన్ని బట్టి లక్షణాలు తీసుకొని కంపల్సరీ హోమియోపతిలో చేయొచ్చు. ఈ బెడ్ వెయిటింగ్లో జనరల్గా బయట అయితే నాకు పెద్దగా తెలిసిన ట్రీట్మెంట్ ఏం లేదు. హోమియోపతిలో అయితే బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ తక్కువ ఏజ్లో ఉన్నా ఓకే, పెద్దగా అయినా కానీ కూడా అదే కంటిన్యూ చేస్తుంటే ఏదో కారణం ఉంటుంది కంపల్సరీ. సో ప్యానిక్ కండిషన్ వస్తున్న కొందరు డ్రీమ్స్లో కూడా అట్లాంటి కలలు పడడం కూడా కొందరు అట్లా కంటిన్యూ చేస్తారు. కొందరికి చిన్నప్పటి నుంచి అట్లే కంటిన్యూ అవుతుంది. సో ఇంకా ఎట్లాంటి సిచ్యువేషన్లో వాడు ఎక్స్పోజ్ అవుతుందో చూసుకొని మనం ట్రీట్మెంట్ కనుక వెళ్తే బెడ్ వెయిటింగ్ కంపల్సరీ మనం తగ్గించవచ్చు. ఇబ్బంది రాకుండా. ఏజ్ వరకు మనం 10 years వరకు ఉంటుంది. కొందరు 10 years వరకు ఉంటుంది. ఏజ్లో గుర్తిస్తే మనం తొందరగా రికవరీ చేసే ఛాన్స్ అంటే 3 to 4 yearsలో మనకు సెన్సేషన్ తెలుస్తుంది పిల్లలకు. సో అప్పుడు కూడా తెలియకుండా 5 years వరకు కంటిన్యూ అవుతుంటే కంపల్సరీ మనము దాన్ని గుర్తించాలి, ఫైండ్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ వాడుకుంటే బెస్ట్. ఇదేనా న్యూరలాజికల్ డిసీజ్ డిజార్డర్ అంటే? ఓకే సార్, ఇప్పుడు మీరు చిల్డ్రన్స్ గురించి చెప్పారు కాబట్టి చిల్డ్రన్ రిలేటెడ్ క్వశ్చన్స్ పై కూడా సార్ దృష్టి వేద్దాం. సార్ పద్మ ఇలా అడుగుతున్నారు సార్, వాళ్ళ అబ్బాయికి రికరెంట్గా స్టమక్ పెయిన్ వస్తుందట. దీనికి రీజన్స్ ఏమేమి ఉంటాయి? ఎన్ని మెడిసిన్స్ వాడినా మళ్ళీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. హోమియోలో ఏమైనా బెస్ట్ ఆప్షన్ ఏమైనా ఉందా అని అడుగు. అయితే ఈ పిల్లల్లో ఎక్కువ మనం కంప్లైంట్ చేసేది స్టమక్ పెయిన్ వస్తుంది, మోషన్ ఫ్రీ రావట్లేదు అని వస్తుంది. బేసిక్గా అయితే ఎన్ని టెస్టులు చేసినా మనకు కొంచెం ఇన్ఫెక్షన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, కానీ స్కానింగ్ తీసినప్పుడు మనకు తెలుస్తుంది. దీంట్లో మనం ఎక్కువ చూసే కేసుల్లో ఈ మీసెంట్రిక్ లింఫెడినోపతి అనేది కొత్తగా చూస్తున్నాం. ఇది ఏంటంటే ఎవరైతే ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తింటారో, ఈ కూరకూర లాంటి ఎక్కువ చిప్స్ కానీ, ఈ మ్యాగీ స్టోరేజ్ కంటెంట్ ఉన్నాయి ఏవైతే ఎక్కువ తింటారో, దీంట్లో మనకు ఈ సోడియము, మోనోసోడియం, గ్లూటామేట్ ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల అవి స్టమక్లో ఉన్న లేయర్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ ఉన్న లింఫ్ నోడ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీసెంట్రిక్ లింఫెడినోపతి అనేది ఒక ప్రాబ్లం డెవలప్ అవుతుంది. ఈ మీసెంట్రిక్ లింఫెడినోపతి అంటే పూర్తి ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఇది. సో ఆ స్వెల్లింగ్ ఉండడం వల్ల పిల్లల్లో మనకు రికరెంట్గా ఎవ్రీ 5 daysకి ఒకసారి, 10 daysకి ఒకసారి, 1 monthకి ఒకసారి ఎన్ని మెడిసిన్స్ వేసినా పెయిన్ వస్తుంది కంప్లీట్ చేస్తారు. ఇది మీసెంట్రిక్ లింఫ్ అనేది. ఇది పూర్తి ఆ ఫుడ్ వల్ల వచ్చిందే. సో చాలా మందిలో ఇది మనం కంప్లీట్ చేస్తుంటాం, రిపీటెడ్గా వస్తుంది. యాంటీబయాటిక్ వేసినంతసేపు ఉంటుంది, మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. ఇట్లాంటి కండిషన్లో ఇది టాక్సిక్ లెవెల్స్లో అంటే ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎక్కువ పోవడం వల్లనే లింఫెడినోపతి అనేది డెవలప్ అవుతుంది. సో ఇట్లాంటి కండిషన్లో కంపల్సరీ అప్పుడున్న లక్షణాలు ఏంటి, పూర్తిగా ఉన్న స్టమక్ పెయిన్, దాని లక్షణాలు, మోషన్ ఎలా వస్తుంది, తర్వాత దానివల్ల బాబు ఏ విధంగా ఇబ్బంది పడుతుండు, ఫుడ్ ఎలా తీసుకుంటుండు, ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే డైట్కి సంబంధించి కంపల్సరీ జాగ్రత్తలు పేరెంట్స్కి అవగాహన కల్పించి మనం కనుక ట్రీట్మెంట్ ఇస్తే ఈ మీసెంట్రిక్ లింఫెడినోపతి అయితే ఎవరైతే కొత్తగా డెవలప్ అవుతుందో ఇది కంపల్సరీ చేయొచ్చు. కంపల్సరీ ఆ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఆ ఫుడ్ని అవాయిడ్ చేయకపోతే అది మెయింటైనింగ్ ఫ్యాక్టర్ లాగా ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత సంవత్సరాల తరబడి ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ ఆ ఫుడ్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మనం కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవాలి, కంపల్సరీ జాగ్రత్తలు అనేవి పాటించాలి. అప్పుడు ఈ ఇట్లాంటి మీసెంట్రిక్ లింఫెడినోపతి రిపీటెడ్గా ఎవరైతే పెయిన్ వస్తుంటే కంపల్సరీ 99% ఇదే కారణమై ఉంటుంది. సో ఈ కారణాన్ని మనం కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయగలిగితే ట్రీట్మెంట్ అనేది మన ఈజీగా అయిపోతుంది. ఓకే, పద్మ గారు విన్నారు కదా డాక్టర్ గారు చెప్పిన రీజన్స్ ఏంటో. మీ అబ్బాయికి కంటిన్యూస్గా స్టమక్ పెయిన్ వస్తుంది అంటున్నారు. సో ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే చాలా వరకు కంట్రోల్ అవుతుంది అంటున్నారు డాక్టర్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సుజాత గారు ఇలా అడుగుతున్నారు సార్, వాళ్ళ అబ్బాయికి 5 ఏళ్ళట, ప్రతి నెల జలుబు దగ్గు వస్తుందట, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నాం, దీనివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా,
హోమియోలో ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అని అడుగు. అవును, ఈ యాంటీబయాటిక్ ఎక్కువ వాడడం వల్ల ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. ఇది మనం చెప్పింది కాదు, ఇది రీసెర్చ్ చెప్పింది. సో రిపీటెడ్గా ఈ ఎవరైతే యాంటీబయాటిక్ వాడుతారో ఆ రెసిస్టెన్స్ వస్తుంది బాడీకి. దానివల్ల వీళ్ళు ఎన్ని మెడిసిన్స్ వేసినా ఈ కోల్డ్ కాఫ్ అనేది తగ్గట్లేదు. అందుకనే మనము రిపీటెడ్గా కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ ఇట్లాంటివి తీసుకోకుండా కొంచెం కనుక ఫుడ్లో మనము జాగ్రత్తలు తీసుకొని వానికి ఇమ్యూనిటీ సంబంధించిన ఫుడ్ పెట్టుకుంటూ హోమియోపతిలో వాడుకుంటే బెస్ట్. ఎందుకంటే దీంట్లో మనం యాంటీబయాటిక్ ఇవ్వం, దీంట్లో మనం స్టీరాయిడ్స్ ఇవ్వం. సో అప్పటికప్పుడు రిలీఫ్ ఇవ్వడానికి చూడం. ఎందుకు ఎక్స్పోజ్ అవుతుంది, ఎందుకు రిపీటెడ్గా వస్తుంది, ఎక్కడ ఇమ్యూనిటీ లెవెల్లో మనకు ప్రాబ్లం వస్తుంది, ఏ లెవెల్లో మనకు ఇబ్బంది వస్తుంది బాబుకి అనేది కంపల్సరీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసి వాని యొక్క బర్త్ హిస్టరీ, మన బర్త్ హిస్టరీ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అప్పుడు మదర్ ఏమైనా ఇబ్బంది పడ్డదో అవి కూడా ఫైండ్ అవుట్ చేసుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ ఏమి ఇబ్బంది పడుతుంది, ఫుడ్కా, వెదర్కా, లేకపోతే ఎట్లాంటి సిచ్యువేషన్లో ఎక్స్పోజ్ అయితే ఈ రిపీటెడ్ ఇమ్యూనిటీకి సంబంధించి కోల్డ్ కాఫ్ అనేది డెవలప్ అవుతుంది చూసుకొని కనుక మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కంపల్సరీ ఇట్లాంటి చిన్న చిన్న కేసులే బట్ బాగా సతాయిస్తాయి. సంవత్సరాల తరబడి పిల్లల్లో ఎదుగుదల ఉండదు, ఇరిటేషన్ ఉండదు, చదువుకోరు, చెప్పిన పని ఇనరు, ఇట్లాంటివి అనేది జరుగుతుంటాయి. కంపల్సరీ వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ డిస్టర్బెన్స్ కంపల్సరీ మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే, శ్వేత గారు విన్నారు కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. రాజు ఇలా అడుగుతున్నారు సార్, గుంటూరు నుంచి. వాళ్ళ అమ్మాయి వయసు 6 years అట. ప్రతి 20 నుంచి 30 రోజులకు జ్వరం వస్తుందట. రిపోర్ట్స్ చూస్తేనేమో నార్మల్ అని చూపిస్తుంది. అసలు ఏంటిది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందా? దీంట్లో ఉండే వీళ్ళకు ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉండడం వల్ల ఎన్ని టెస్ట్లు చేసినా బయటపడదు. సో బేసిక్గా వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండడము, వాళ్ళు డెలివరీ టైంలో వాళ్ళకు వచ్చిన కొంచెం ఇబ్బంది వల్ల అవి సరిగా ట్రీట్ చేయకపోతే, సో వాళ్ళకు ఫుడ్ సరిగా ఇవ్వకపోతే, వాళ్ళ ఎదుగుదల సరిగా లేకపోతే, అవన్నీ ఉండడం వల్ల ఇట్లాంటి రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ లెవెల్స్, బాడీ యాక్టివిటీ అనేది సరిగా లేకపోతేనే రిపీటెడ్గా వెదర్ ఎక్స్పోజ్ అయినా, వెదర్ చేంజ్ అయినా ఫీవర్ వస్తుంది, ఫుడ్ చేంజ్ అయినా ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కంపల్సరీగా కొందరికి ఎమోషనల్ డిస్టర్బెన్స్ వచ్చి పేరెంట్స్ కనుక కొంచెం స్ట్రిక్ట్ వెదర్లో పెంచిన పిల్లలు కొందరికి ఇట్లాంటి లక్షణాలు వస్తాయి. సో ఇట్లాంటివి రిపీటెడ్గా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, సీజన్ కాకుండా వేరే సీజన్లో కూడా వస్తున్నాయి అంటే కంపల్సరీ వాళ్ళ ఇమ్యూనిటీలో తేడా ఉన్నట్టే. సో మనం ఇచ్చే మెడిసిన్స్ కంపల్సరీ ఇమ్యూనిటీ మీదనే వర్క్ చేస్తాయి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతాయి, పిల్లల్లో మిగతా యాక్టివిటీస్ ఓన్లీ ఫీవర్ కాకుండా వాళ్ళ మైండ్ లెవెల్లో యాక్టివిటీ కూడా పెంచుతుంది. కంపల్సరీ ఇదే మనకు హెల్ప్ అవుతుంది. రాజు గారు, మీ పాప ఇమ్యూనిటీ లెవెల్స్ని ఒకసారి చెక్ చేయించుకోండి. ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటేనే పిల్లల్లో ఎదుగుదల కూడా బాగుంటుంది అంటున్నారు డాక్టర్స్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అనిత ఇలా రాస్తున్నారు సార్, వైజాగ్ నుంచి. వాళ్ళ బాబుకి 7 years అట. టాన్సిల్స్ ఎన్లార్జ్ అని ఉన్నాయి, సర్జరీ చేయించమంటారా? సర్జరీ లేకుండా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా హోమియోలో అని? అవును, దీంట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని మామూలుగా టాన్సిలైటిస్లో 2-3 రకాలు ఉంటాయి. సో ఉన్న స్వెల్లింగ్ను బట్టి, వచ్చిన డ్యూరేషన్ బట్టి కూడా మనం డిసైడ్ చేయొచ్చు. ఎన్ని రోజుల నుంచి ఉంటుంది ఒకటి, తర్వాత స్వెల్లింగ్ ఎంతవరకు ఉంటుంది, ఎన్నో గ్రేడ్లో ఉందని చూసుకోవచ్చు. ఏదైనా సరే మైల్డ్ స్వెల్లింగ్ ఉన్నా, లేకపోతే గ్రేడ్ లెవెల్, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నా, ఏ స్వెల్లింగ్ ఉన్నా మనం సర్జరీ లేకుండా హోమియోపతిలో చేయొచ్చు. ఓకే, మనం ఇచ్చే మెడిసిన్స్ స్లోగా ఆ స్వెల్లింగ్ తగ్గుతుంది. దానివల్ల వచ్చే డిఫికల్టీస్ అంటే ఎవరికైతే టాన్సిలైటిస్ కనుక ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్, రిపీటెడ్ వాళ్ళ పిల్లల్లో ఫీవర్ అనేది వస్తుంటుంది, ఆ వాపు అనేది వస్తుంటుంది. దానివల్ల వాళ్ళు సరిగా తినలేరు, 1-2-3 రోజులు ఎక్కువ సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొందరిలో వారం రోజులు కూడా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఇచ్చే మెడిసిన్ కంపల్సరీ అది హెల్ప్ అవుతుంది. ఒకటి, ఈ టాన్సిలైటిస్ వల్ల రెగ్యులర్గా కాఫ్ డెవలప్ అవుతుంది అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల. సో ఆ కాఫ్ కూడా మనం బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే, ఈ స్వెల్లింగ్ ఉన్నా కానీ, లేకపోతే దానివల్ల వచ్చి చిన్న చిన్న సిమ్టమ్సే కానీ సర్జరీ లేకుండా మనం చేయొచ్చు. దాంట్లో సర్జరీ దాకా పోయి దాంట్లో మళ్ళీ సర్జరీ చేసిన ఒకవేళ రిపీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కంపల్సరీ మనం మెడిసిన్స్ తోటి స్లోగానైనా కానీ పర్మనెంట్గా చేయొచ్చు. సర్జరీ లేకుండా చేయొచ్చు కంపల్సరీ. ఓకే, అనిత గారు, సర్జరీ లేకుండా మీ బాబు టాన్సిల్స్ని నయం చేయొచ్చు అంటున్నారు డాక్టర్స్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. అనూష ఇలా అడుగుతున్నారు, వాళ్ళ బాబుకి 8 years అట. ముక్కులో కండ పెరిగిపోయిందని చెప్తున్నారు, దీనికి సర్జరీ చేయాలంటున్నారు. సర్జరీ లేకుండా మళ్ళీ హోమియోలో ఏమైనా? అవును, ఇది పిల్లలు రిపీటెడ్గా చాలామంది మనం చూస్తాం, ఇట్లాంటి కేసులు చాలా కేసుల్లో చూస్తాం. ఎవరికైతే రిపీటెడ్గా కోల్డ్ కాఫ్ లాంటి సిమ్టమ్స్ డెవలప్ అయితే, ఎవరికైతే కంటిన్యూగా రోజుల తరబడి ముక్కు గారడం ఇట్లాంటి సిమ్టమ్స్ జలుబు అవుతుందో, ఆ పిల్లల్లో
మన ముక్కులో ఉన్న కండరం ఏదైతే ఉందో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని నాజల్ పాలిప్ అంటారు. కొందరికి లెఫ్ట్ పెరుగుతుంది, కొందరు రైట్ సైడ్, బోత్ సైడ్ పెరుగుతాయి. దీనివల్ల పిల్లలు డే టైం కంటే నైట్ టైం అనేది శ్వాసకి ఇబ్బంది పడడము, నోటితో గాలి పీల్చుకోవడం జరుగుతుంది. స్నోరింగ్ కూడా వస్తుంది కొందరు పిల్లలు. ఈ శ్వాసకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి పిల్లల్లో ఇక ఎక్కువ అది బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి నాజల్ పాలిప్ ఉన్నప్పుడు. ఎందుకంటే సెన్సిటివ్ ఉన్న మజిల్ అనేవి టిష్యూ అనేది పగలడం వల్ల మనకు బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఇట్లాంటి నాజల్ పాలిప్ అనే 10 మందిలో ఒక పిల్లలు కంపల్సరీ చూస్తాం మనం. నాజల్ పాలిప్ రెగ్యులర్గా చాలా మందిలో కంప్లీట్ చేస్తారు. దీనివల్ల శ్వాసకు అనేది కంపల్సరీ పిల్లలు ఇస్తారు. వాళ్ళు ఏదో మామూలుగా నాజల్ డ్రాప్స్ వాడుకుంటారు, లేకపోతే నెబిలైజేషన్ పెడుతారు, అప్పటి వరకు టెంపరీగా వస్తుంది, కానీ దాన్ని పర్మనెంట్గా అంటూ వాళ్ళ దగ్గర లేకపోతుంది. అట్లాంటి టైంలో హోమియోపతిలో బెస్ట్ ఏంటంటే ఈ సర్జరీలు చేసి ఈ లేజర్లు పెట్టుకొని తర్వాత ఈ లేజర్ సర్జరీలు ఏమైనా చేసి మళ్ళీ రిపీటెడ్ తెచ్చుకునే బదులు స్లోగా కంపల్సరీ ఆ కోల్డ్ కాఫ్ ఏదైతే వెదర్ ఎక్స్పోజ్ కావడం వల్ల ఉంటుందో దానివల్ల డెవలప్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఆ కారణాన్ని కనుక తీసుకొని మనం ట్రీట్ చేస్తే ఆ నాజల్ పాలిప్ను సర్జరీ లేకుండా చేయొచ్చు. తర్వాత దాని ద్వారా వచ్చే శ్వాసకి ఇబ్బంది కానీ స్నోరింగ్ లాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో చేయొచ్చు. తర్వాత దీంట్లో బ్యూటిఫుల్ ఏంటంటే రిపీట్ కాకుండా చేయొచ్చు. ఎప్పుడు మళ్ళీ వెదర్కి ఎక్స్పోజ్ అయినా కానీ ఎప్పుడు మళ్ళీ ఎట్లాంటి కోల్డ్ పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి నాజల్ పాలిప్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది రాకుండా చేయొచ్చు. ఇది బ్యూటీ. వీళ్ళ తర్వాత ఫుడ్ అంతా అవాయిడ్ చేయడం అవసరం, కొన్ని రోజుల తర్వాత అవసరం పడదు, ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయాలి. సో విన్నారు కదా, మీ బాబుకున్నది నాజల్ పాలిప్స్, సర్జరీ లేకుండా హోమియోతో నయం చేయొచ్చు అంటున్నారు డాక్టర్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. లక్ష్మి సార్ తిరుపతి నుంచి రాస్తున్నారు. వాళ్ళ బాబుకి 8 years అట. నైట్ టైం బెడ్ వెయిటింగ్ ఆపడం లేదు, ఏం చేయాలి? హోమియోలో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు 5 years తర్వాత కూడా కొందరికి 3-4 years వరకు కామన్ ఉంటుంది పిల్లల్లో. కొందరికి 5 years తర్వాత కూడా 10 years వరకు కూడా కంటిన్యూ అవుతుంది బెడ్ వెయిటింగ్ అనేది. వీళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో పెద్ద అయినాక కూడా కొందరు ప్యానిక్ అటాక్స్ కానీ నైట్ భయపడడం కానీ దానివల్ల జరుగుతుందా, జనరల్గా చిన్నప్పటి నుంచి కంటిన్యూ అవుతుందా? దీంట్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళ నేచర్ కూడా తీసుకుంటాం. సో పిల్లల్లో ఉండే నేచర్ అనేది మనం తీసుకొని కనుక ట్రీట్మెంట్ ఇస్తే దీన్ని కాన్స్టిట్యూషన్ లెవెల్ అంటాం. కాన్స్టిట్యూషన్ లెవెల్ అంటే ఏంటిదంటే ఇప్పుడున్న సిమ్టమ్సే కాదు, దానివల్ల పేషెంట్ ఏమి ఇబ్బంది పడుతుండు, సో ఎక్కడ ఇబ్బంది వస్తుంది, కోపమా, ఇరిటేషనా, వాళ్ళ నేచర్ ఏముంటుంది అసలు. సో బేసిక్గా చిన్నప్పటి నుంచి ఆ నేచర్ కనుక మనం బేస్ చేసుకొని ఇప్పుడున్న లక్షణాలు అంటే బెడ్ వెయిటింగ్, దాని తర్వాత ఎట్లా ఫీల్ అవుతారు, ఇట్లాంటి లక్షణాలు తీసుకొని మనం కనుక ట్రీట్మెంట్ ఇస్తే బెడ్ వెయిటింగ్ పర్మనెంట్గా మనం తగ్గించవచ్చు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం. ఎక్కువ రోజులు పట్టదు బెడ్ వెయిటింగ్, ఇట్లాంటి ట్రీట్మెంట్కి ఎక్కువ రోజులు పట్టదు, మనం తక్కువ టైంలోనే ఇవి ట్రీట్ చేయొచ్చు. సో విన్నారు కదా, బెడ్ వెయిటింగ్ కూడా మంచి ట్రీట్మెంట్ ఉందంటున్నారు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా పిల్లల ఎదుగుదలకి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలంటారు? పేరెంట్స్ ఎలాంటి? ఇప్పుడు ఈ పిల్లల ఎదుగుదల అనేది పెద్ద టాస్క్ ఇప్పుడున్న లైఫ్లో. పేరెంట్స్ అనేది ఇద్దరు జాబ్కి వెళ్తారు, వాళ్ళ పిల్లల్ని ఏదో డే కేర్లో పడేస్తారు. సో దానివల్ల పిల్లలు అనేది పేరెంట్ అటాచ్మెంట్ తగ్గుతుంది. సో దాంట్లో వాళ్ళకు మంచి ఏదో చెడు ఏదో చెప్పలేకపోతారు. తర్వాత మిగతా సిచ్యువేషన్లో వాళ్ళని ఎప్పుడో ఒకసారి టచ్ అనేది ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళతో టైం. సో ఇది కూడా మైనస్ పాయింట్ అవుతుంది ఇప్పుడున్న పిల్లలు. వాళ్ళు ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తుంది, వాళ్ళు ఏదో తెలియని ఎలోన్లెస్ పెరుగుతుంది. దీనివల్ల పేరెంట్స్ నుంచి పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలు ఏదైతే అవి మిస్ అవుతుంది ఈ కాలక్రమంలో. సో కంపల్సరీ అది పేరెంట్స్ పిల్లలు ఏదైతే బాండింగ్ ఉందో అది కంపల్సరీ పెంచుకోవాలి. పేరెంట్స్ నుంచే మనకు పిల్లలకు కొన్ని లక్షణాలు అనేవి వస్తాయి, అది ఒకటి. తర్వాత వాళ్ళు తినే ఫుడ్లో మనం మంచి ఫుడ్ ఏదైతే వాళ్ళకి హెల్ప్ అవుతుందో, వాళ్ళ గ్రోత్కు ప్లస్ వాళ్ళ ఆలోచన విధానానికి, వాళ్ళ ఎదుగుదలకు ఏదైతే ఉపయోగపడుతో అవి మాత్రమే మనం చూసుకోవాలి. స్టోరేజ్ కంటెంట్ రిపీటెడ్గా ఉన్నాయనో, వాళ్ళు ఏదో మనకు కంపల్సరీ మారం చేస్తురానో, ఏదో చాయిస్ ఇచ్చి తర్వాత కంపల్సరీ చేసేసి తర్వాత సంవత్సరాల తర్వాత దాన్ని ఇవ్వడం వల్ల ఈ స్టమక్ పెయిన్ లాంటివి కానీ తర్వాత వాళ్ళు ఏదో హెల్త్ ప్రాబ్లం తెచ్చుకునే బదులు మనం తీసుకునే ఫుడ్లోనే కంపల్సరీ పిల్లలు జాగ్రత్త. తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ ఏంటంటే వాళ్ళు ఈ మొబైల్ స్క్రీనింగ్ వాచింగ్ ఏముందో వాచింగ్ స్క్రీన్ అయితే కంపల్సరీ తగ్గించేది. కంపల్సరీ అప్కమింగ్ డేస్లో పిల్లల్లో ఇది మేజర్గా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి సొల్యూషన్ కూడా వెతకకుండా ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి వాచింగ్ అనే స్క్రీన్ అనేది ఎంత టైం ఉంటుంది దాన్ని స్లోగా తగ్గించుకుంటూ రావడం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం. అది కాకుండా వాళ్ళకి మంచి బుక్స్, వాళ్ళ నేచరు, వాళ్ళ మైండ్ లెవాలిటీ, వాళ్ళ వ్యక్తిత్వ పరంగా పెంచడానికి ఏవైతే బుక్స్ ఉన్నాయో అవి వాళ్ళకు సజెస్ట్ చేయడము, మనమే దగ్గరుండి కొంచెం కేరింగ్ తీసుకోవడము. వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యేంత వరకు వాళ్ళకి సంబంధించిన సజెషన్స్ కానీ జాగ్రత్తలు కానీ తీసుకుంటేనే పిల్లల్లో మనం కంపల్సరీ
ఎదుగుదలే కానీ యాక్టివిటీసే కానీ వాళ్ళ నేచరే కానీ ఒక మంచిగా మనం చేయడానికి ఉంటుంది. దీంట్లో ఏది మనం నెగ్లిజెన్స్ చేసినా ఐదర్ ఫుడ్ కానీ ఐదర్ యాక్టివిటీస్ కానీ లేకపోతే మనం తీసుకున్న కేరింగ్లో కానీ ఏది తీసుకోకపోయినా పిల్లలు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చేయన్నీ దాదాపుగా ఇన్ఫెక్షన్స్తో కాకుండా ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అవి మనం ఎన్ని టెస్టులు చేసినా ఎన్ని కారణాలు అడిగినా మనకు పిల్లలు ఫైండ్ అవుట్ అవుతలేదు. దిస్ ఈస్ ద మెయిన్ కారణం. పిల్లలను మనం పేరెంట్స్ కాన్స్టెంట్గా వాచ్ చేయకపోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమో చదువుతున్నారు, ఏమి అనేది చూసుకోకపోవడము, దానివల్లనే పిల్లల్లో కొంచెము ఎలోన్లెస్ పెరగడము, పేరెంట్స్ పట్టించుకోవట్లేదు ఒక ఆలోచన చిన్న చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. దానివల్ల ఎలోన్లెస్ పెరగడం కొత్త ఆలోచనలకు వాళ్ళ దారి తీస్తుంది. దానివల్ల ఏదైనా ఒక ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. దానివల్లనే పిల్లలు ఇబ్బంది పడతారు ఈ కాలంలో ఎక్కువ. కంపల్సరీ బాండింగ్ ఇంపార్టెంట్. బాండింగ్ వాళ్ళకి ఏం కావాల్సినయో ఇవ్వాలనే, కానీ ఒకవేళ దానికి రిపీటెడ్గా ఏవైతే అలవాటు పడ్డారో వేరే ఫుడ్డే కానీ యాక్టివిటీస్లో కానీ స్లోగా తగ్గించుకురావాలి. స్లోగా తగ్గించుకుంటూ వాళ్ళ కొంచెం వ్యక్తిత్వం కనుక మనం పెంచగలిగితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది రాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ.